హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరికైతే ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. వెయిట్ లాస్ కావాలనుకునేవారు, అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు అన్నమాట. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలామంది రాగి సంగటి, రాగి జావ అయితే తాగడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనము ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే వట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. చూడండి, ఇది మనకి లోపలి వరకు కూడా మంచిగా ఫ్రై అవుతుంది. అసలు స్మెల్ అనేది రాదు, రాగి పిండి స్మెల్. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్ వరకు రాగి పిండిని అయితే తీసుకోండి. ఇందులోనే ఒక క్యాప్సికమ్ని ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఆనియన్స్ని కూడా ఇదే విధంగా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకోండి. అలాగే క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామునైతే యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే జీలకర్రని కూడా యాడ్ చేసుకోవచ్చు వాము ప్లేస్లో. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక అన్నిటిని ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మరొక్కసారి కలపండి. మనకి ఇందులోకి వాటర్ అయితే ఎక్కువేం పట్టవు. అలాగే మనం పిండి కలిపేటప్పుడు మరీ లూజ్గా కానీ మరీ గట్టిగా కానీ కలపకూడదు. మనకి కలిపేటప్పుడు ఇట్లా చేయితోని అంటుకోకుండా ఉండాలి పిండి. అప్పుడే మనకి రొట్టె అనేటువంటిది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులో అయితే ఈ విధంగా ముద్దలాగా తీసుకోండి. ఏదైనా ఒక కాటన్ క్లాత్ని అయితే తీసుకోండి. దాన్ని ముందుగా వాటర్తోని తడిపి అందులో వాటర్ అయితే ఏం లేకుండా పిండేయండి. తర్వాత ఆ క్లాత్ పైన ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో ముద్దనైతే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒత్తుకోండి. మీకు ఒకవేళ పిండి ఏమైనా చేతికి అంటుకుంటుందంటే లైట్గా వాటర్ని అయితే అప్లై చేసుకోండి చేతికి. అప్పుడు మనకి పిండి అనేది అంటుకోదు. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక దీనిపైన నువ్వులను అయితే యాడ్ చేసుకొని మరొకసారి ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని పేనంని అయితే పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. పేనం మంచిగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న ఈ రొట్టెనైతే పేనం మీద వేసుకోండి. వేసుకొని ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా నువ్వులను అయితే చల్లుకోండి. 1 సైడ్ కాలగానే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకొని మూతనైతే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒక 1 మినిట్ తర్వాత మూతనైతే తీసి ఈ విధంగా ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుంటే మనకి 2 సైడ్స్ కూడా ఇది మంచిగా కాలిందన్నమాట. ఈ విధంగా కాల్చుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఇది లోపలి వరకు కూడా కాలుతుందన్నమాట. అంతేనండి, ఎంతో టేస్టీగా మరెంతో హెల్తీగా ఉండే ఈ రాగి రొట్టె మనకి రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.